హాస్టల్స్ నిన్నటిదాకా వీటికంటూ ఒక నియమము లేదు, నిఘా లేదు. ఎవడు క్రిమినలో ఎవడు విద్యార్థో తెలీదు. డబ్బిస్తే ఎవరికైనా ఎంట్రీ. అలాంటి హాస్టల్స్ పై ఉక్కుపాదం మోపేలా టీవీ9 పోరాటం చేసింది. అక్రమాలకు అడ్డాగా మారిన పీజీ హాస్టల్స్ పై వరుస కథనాలు ప్రసారం చేసింది. యంత్రాంగం కదిలేలా చేసింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు పీజీ హాస్టల్స్ సెక్యూరిటీకి కేర్ ఆఫ్ అడ్రస్. మరి టీవీ9 ఎఫెక్ట్ తో పీజీ హాస్టల్స్ నిర్వహణలో ఎలాంటి మార్పులు వచ్చాయో చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న పీజీ హాస్టళ్ళు, వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ళు. అసలు ఈ హాస్టళ్ళు నిర్వహణ చేయాలంటే ఎట్లాంటి అనుమతులు తీసుకోవాలి, ఇప్పుడున్న నిర్వాహకులు ఎట్లాంటి అనుమతులు తీసుకుంటున్నారు, ఈ హాస్టల్ వల్ల ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండి పడుతుంది, అది ఏ విధంగా పడుతుంది అంటూ కూడా ఇప్పుడు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మరోపక్క జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఈ పీజీ హాస్టళ్ల పరిస్థితిపై టీవీ9 అందిస్తున్న ప్రత్యేక కథనం. పీజీ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ మొదలైన కానించి, అంటే స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ కానించి ఇప్పుడు ఉంటున్న వరకు నిర్వహణలో చాలా శాతం లోపాలు కనిపిస్తున్నాయి, బట్టబయలు అవుతున్నాయి. నేరస్తులందరూ కూడా ఎక్కువగా పీజీ హాస్టల్లో షెల్టర్ జోన్ తీసుకుంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఇటు ప్రభుత్వాలు మేల్కొనాలి, అలాగే జిహెచ్ఎంసీ అధికారులు మేల్కోవాలా. అధికారులు మేల్కొనండి అంటూ టీవీ9 గొంతెత్తింది. జిహెచ్ఎంసీ మేలుకో అంటూ పోరాటం చేసింది. పోలీస్ శాఖ పారా హుషార్ అంటూ హాస్టల్ అరాచకాలపై టీవీ9 వరుస కథనాలను ప్రసారం చేసింది. మొత్తానికి టీవీ9 పోరాటం ఫలించింది. అధికార గణం మేల్కొంది. నిబంధనలు పాటించని హాస్టల్స్ తాట తీసింది. ఒకటా రెండా, పదా వంద, వందలు వేలు, ఇలా వీధికో విమెన్ హాస్టల్, గల్లీకో పీజీ హాస్టల్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వచ్చేవాడెవడో తెలియదు, పోయేవాడిని పట్టించుకోరు. హాస్టల్స్ లో ఉంటున్నది క్రిమినలా, ఉద్యోగ, విద్యార్థా అన్నది అక్కర్లేదు. డబ్బులిస్తే చాలు, అకామిడేషన్ డన్, పూటకు ఫుడ్ డన్. ఇలా క్రిమినల్స్ డెన్ గా మారాయి పీజీ హాస్టల్స్. నిఘా కరువై డబ్బే పరమావధిగా మారిన ఇలాంటి హాస్టల్స్ అంతు చూసేందుకు టీవీ9 నడుం కట్టింది. రోజుకో కథనంతో అధికారులను మేల్కొల్పింది. ఇకపై పీజీ హాస్టల్స్ లో ఉండాలంటే నిబంధనలు పాటించాల్సిందే అనేలా సరికొత్త ఇన్స్ట్రక్షన్స్ తీసుకొచ్చేలా పోరాటం చేసింది. హాస్టల్స్ లో ఉండే ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వారి సెక్యూరిటీకి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ను పోలీస్ శాఖ తీసుకొచ్చింది. కమిషనరేట్లో 10 కమాండ్మెంట్స్ అన్ని విమెన్ సేఫ్టీ వరకు ఇచ్చేశారు. సో ఇప్పుడు డ్రగ్ రిలేటెడ్, అలాగే సేఫ్టీ ఆఫ్ విమెన్ అండ్ ఆల్సో సేఫ్టీ ఆఫ్ బోత్ మెన్ అండ్ విమెన్ ఇన్ సపరేట్ హాస్టల్స్. సో దాంతోపాటు ఈ వర్కర్స్ విచ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వాళ్ళు యాంటిసిడెంట్స్ తెలియదు. సో ఇట్లా అందరిది బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తూ నెక్స్ట్ మనం అందరికీ ఒక సెక్యూరిటీ ఏర్పడించాలని, అలాగే ఫైర్ సేఫ్టీ ఏర్పడించాలని ఈ ఒక దిశలో ఈ గైడ్లైన్స్ తీసుకురావడం జరుగుతుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హాస్టల్స్ నిర్వాహకులతో సిపి అవినాష్ మహంతి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ మీట్లో 220 హాస్టల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. గతంలో జస్ట్ ఆధార్ కార్డ్ ఇస్తే చాలు అకామిడేషన్ అలాట్ చేసేవారు. వారి పుట్టు పూర్వోత్తరాల గురించి పట్టించుకునేవారే కాదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి డీటెయిల్డ్ గా తెలుసుకున్న తర్వాతే హాస్టల్స్ లో చేర్చుకోవాలి అన్నది పోలీసుల నిబంధన. ఎవరు వచ్చినా ఒక ఆధార్ ఇచ్చేసి వాళ్ళకి రూమ్ ఇవ్వడం జరుగుతుండే. ఇప్పుడు అట్లా కాకుండా లోకల్ గార్డియన్, అంటే ఇక్కడ ఎవరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఆర్ ఏదైనా కంపెనీ వర్కింగ్ డీటెయిల్స్ ఉంటే ఆ వర్కింగ్ డీటెయిల్స్, ఫస్ట్ రెస్పాండర్స్, అంటే వీళ్ళకి ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే లేకపోతే ఇంకేదైనా ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎవరికి ఫోన్ చేయాలా, లేకపోతే ఎవరిని కాంటాక్ట్ చేయాలా, ఈ ఒక ఆస్పెక్ట్లో అందరిది ఫస్ట్ లోకల్ గార్డియన్ అలాగే ఫస్ట్ రెస్పాండర్ ఒక డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో వర్కింగ్ కంపెనీ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అటు విమెన్ హాస్టల్స్ లోనూ విమెన్ సేఫ్టీకి సంబంధించి ప్రత్యేక గైడ్ లైన్స్ ను తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి హాస్టల్స్ పై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు డీసీపీ వినీత్. సో ఇక్కడ సిపి సార్ ఆధ్వర్యంలో మనం ఒక మీటింగ్ ఏర్పడించి వాళ్ళందరికీ కూడా వాట్ ఆర్ డూస్ అండ్ డోంట్స్, ఏమేమి చేయాలనేది చెప్పాము. సో బేసిక్ వాళ్ళకి ఉండాల్సినది ఏదంటే వాట్ ఈస్ ద
టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే నీడ్ టు కలెక్ట్. వాళ్ళు వచ్చి అడ్మిషన్కి వచ్చినప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవాలా, అలాగే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేరెంట్స్ కార్డు వెదర్ ఇట్ ఈస్ ప్రాపర్ ఆర్ నాట్, ఆ యాంగిల్ కూడా చెక్ చేయమని చెప్పాము. విమెన్ సేఫ్టీ వచ్చేసి ఎక్కడ లేడీస్ హాస్టల్ ఉంది అక్కడికి జెంట్స్కి అలౌ చేయకుండా ఆర్ రెగ్యులేషన్ పెడుతూ అక్కడ విమెన్ సెక్యూరిటీ పీపుల్ ఉండినట్టు వాళ్ళు వెల్ ట్రైన్డ్గా హౌ టు మేనేజ్ అనేది ఒక టైమింగ్ పద్ధతి, అక్కడ సీసీటీవీ కెమెరాస్ ఇవన్నీ ఏర్పడించడానికి విమెన్ సేఫ్టీ గురించి కూడా ఆలోచిస్తున్నాం. ఇక పీజీ హాస్టల్స్ అంటే క్రిమినల్స్ కు అడ్డా అన్న ఆరోపణలుండేవి. ఇప్పుడు ఆ ఆరోపణలకు చెక్ పెట్టేందుకు ప్రతి హాస్టల్లో సీసీ కెమెరాలను మస్ట్గా ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు పోలీసులు. అంతేకాదు ఇక నుంచి విజిటర్స్ రిజిస్టర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిబంధనలు పాటించకపోతే హాస్టల్స్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గాట్ ఏ డీసెంట్ జాబ్, లేకపోతే ఏదో ఎంఎన్సీలో పని చేస్తున్నారు అలాంటి వాళ్ళతో ఎనివే కంపెనీ కూడా దే విల్ హ్యావ్ ఏ బ్యాక్గ్రౌండ్ చెకింగ్. కాబట్టి అలాంటి కాకుండా అన్ఆర్గనైజ్ సెక్టర్, ఇప్పుడు ఐటీ ఎనేబుల్డ్ సర్వీస్లో చాలా సెక్టర్స్, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉండొచ్చు, లేకపోతే ట్యాక్సీ డ్రైవర్లు ఉండొచ్చు, లేకపోతే కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉండొచ్చు, లేబర్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఉండొచ్చు. ఇట్లా అన్ఆర్గనైజ్ సెక్టర్ నుంచి వచ్చే వాళ్ళని మనం ఎక్కువ సర్వేలెన్స్ పెట్టుకోవాలని ఆలోచించాము. ఆ దిశలో పనిచేస్తున్నాం. మొత్తానికి టీవీ9 పోరాటంతో ఇన్నాళ్లు నిఘా లేకుండా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన పీజీ హాస్టల్స్ రూపురేఖలే మారిపోనున్నాయి. ఇక నుంచి పీజీ హాస్టల్స్ 24/7 పోలీసుల నిఘాలో ఉండనున్నాయి.